ఆదిలాబాద్ను మంచు దుప్పటి కప్పేసింది. నిన్నటి నుంచి పొగమంచు పొగడంతో పాటు మధ్యాహ్నం 12 దాటినా బాణుడు బయటకు రావటం లేదు. దీనికి తోడు చల్లని ఈదుగాలు వీస్తుండటంతో జిల్లా ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. తలపిస్తోంది. గత 2 రోజులుగా పొగమంచుకు తోడు శీతల గాలులతో జిల్లావాసులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. చలి తట్టుకోలేక ఉదయం వేళ వాకర్స్ ఉలెన్ స్వెటర్లు, చెవుల కింది వరకు టోపీలు ధరించి వాకింగ్ కు వెళ్తున్నారు. అటు ఉదయాన్నే ట్యూషన్ కు వెళ్లే స్కూల్ పిల్లలు సైతం చలిని భరించలేకపోతున్నారు. ప్రజలు చలిలో బయటకు రావడానికి జంకుతున్నారు. ఇక వృద్ధులు, పిల్లలైతే అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. ఉష్ణోగ్రతలు అంత భారీగా పడిపోకపోయినా పొగమంచు, అతి శీతల గాలుల వల్ల చలి విపరీతంగా పెరిగింది. నిలువెల్ల వణికించే చలిని తట్టుకోలేకపోతున్నామని ప్రజలంటున్నారు. ఎటు పోయినా కొంచెం మాకు ఇబ్బందిగా అనిపిస్తున్నది. మంచు దుప్పటిలో మేము ఒక ఢిల్లీ, కాశ్మీర్, హిమాలయ ఎక్కడైతే నార్త్ సైడ్ ఎట్లా ఉంటుందో ఆదిలాబాద్లో కూడా ఒక అందమైన వాతావరణము చలితో కప్పుకున్నటువంటి సందర్భం ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం. మరి ఇప్పుడు వాహనాలు తీసుకొని వెళ్తే కూడా మాకు చాలా ఇబ్బంది అనిపిస్తున్నది. కొద్దిగా అటు స్కూళ్ళకు పోయినా కానీ ఎర్లీ మార్నింగ్ పొద్దున లేచినప్పుడు పిల్లలకు స్కూల్కి తీసుకుపోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నది. 2-3 డేస్ నుంచి చలి విపరీతంగా ఉందండి. ఆల్మోస్ట్ ఆల్ 14 to 13 degrees ఉంది మార్నింగ్. మేము స్వాములమ్మ మార్నింగ్ 4:30-5 అట్లా మేము సన్నిధానం పోవాల్సి వస్తుంది. 2 kilometers. అప్పుడు పీక్లో ఉంటుందండి. సో ఆల్మోస్ట్ ఆల్ 2 days అయిందండి సన్ని చూడక మేము. సో చాలా ఇబ్బంది పడుతున్నారండి. స్కూల్కి పోయే పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు చలికి. మళ్ళీ స్కిన్ మీద ర్యాషెస్ వస్తున్నాయి. విపరీతమైన చలి ఉంది, చాలా కష్టంగా ఉంది. ఐ మీన్ ఒక ఫ్యూ వీక్స్ బ్యాక్ ఇంత లేకుండే, 3-4 days నుంచి చాలా ఎక్స్ట్రీమ్ పోయింది టెంపరేచర్. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లే ప్రజలు విపరీతంగా వణికిస్తున్న చలిని తట్టుకునేందుకు స్వెటర్లు, మఫ్లర్లు, వింటర్ జాకెట్స్ ధరించి బయటకొస్తున్నారు. మరికొందరు చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. విపరీతంగా కురుస్తున్న పొగమంచు కారణంగా పంటలు పాడయ్యే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. పొగబడి పత్తులు గిత్తులు నష్టప అంటే చలితో దీంతో పొగస్తారు చూడు, ఆ పొగతోనే మొత్తం ఖరాబ్ అవుతుంది. పత్తి కర్రీ అవుతాయి, పత్తులు వేరే సీడ్ తీరవుతుంది. మన చిక్కుడు ఎట్లకెట్లా సీడ్ వస్తుంది, అట్లా ఖరాబ్ అవుతుంది. అటు TSDPS రీడింగ్ ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 29.3 డిగ్రీలు కాగా కనిష్టం 16.7 డిగ్రీలు. ఇవాళ ఉదయం 8:30 వరకు గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 17.2 డిగ్రీలుగా నమోదైంది. గతంలో తలెత్తిన తుపాన్ల కారణంగా ప్రస్తుతం పొగమంచు కురుస్తోందని, అతి శీతల గాలులు కూడా వాటి ప్రభావమేనని ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ అన్నారు. రాష్ట్ర వాతావరణ విభాగం సూచన మేరకు ఆదిలాబాద్ జిల్లాలో మరో 3 నుండి 4 రోజుల పాటు ఆకాశం మేఘావృతమయ్యే ఉంటుందని, రాత్రిళ్లు పొగమంచు కురిసి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు ఆకాశము మేఘావృతమై ఉంటుంది. రాత్రి వేళలో కొంత పొగమంచు ఏర్పడి రాత్రి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పడిపోయే అవకాశం ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది ప్రత్యక్షంగా గత 2-3 రోజులుగా మనం చూస్తున్నాం కూడా. అయితే ఈ చలి ప్రభావము అనేది అంటే గత 30-40 సంవత్సరాల రికార్డు మనం తీసుకుంటా ఉంటే ఆదిలాబాద్ జిల్లాలో, అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్టోబర్ మాసం నుంచి శీతల గాలులు అనేది మనకి రావడం జరుగుతూ ఉంటుంది. నవంబరులో చలి ఉధృత కొంత పెరిగి డిసెంబర్ 2వ పక్షం నుంచి జనవరి 1వ పక్షం దాకా అత్యంత శీతల సమయం మనకిది. రాత్రి ఉష్ణోగ్రతలు 9 నుంచి 10 డిగ్రీల మధ్యలో ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మనకి 3 నుంచి 4 డిగ్రీల మధ్యలో కూడా జిల్లాలో నమోదైన దాఖలాలు ఉన్నాయి. చాలా మంది రైతులు అనుకోవడం ఏంటంటే ఇప్పుడెందుకు ఈ రకంగా తయారైందా అనే దానికి ప్రధానమైన రీజన్ ఆ సమయంలో జరిగిన డిస్టర్బెన్స్ వల్ల మనం దానిని ఎక్స్పీరియన్స్ కాలేకపోయినాము. ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అవుతా ఉన్నాం. సో ఇది అంటే ప్రతి సంవత్సరం జరిగే అంటే నార్మల్ టెండెన్సీనే ఇది. సో దీనికి బంగాళాఖాతంలో కానీ అరేబియా మహాసముద్రంలో ఏర్పడ్డ ఏ పరిస్థితులు కూడా దీనికి రీజన్ అయితే ఏం కావు.
మరోవైపు పొగమంచు, శీతల గాలుల వల్ల పలు పంటలను చీడపీడలు ఆశించే అవకాశం ఉందని రైతులు పురుగు మందులు వాడి నివారణ చర్యలు చేపట్టాలని డాక్టర్ శ్రీధర్ సూచించారు. చీడపీడల నివారణకు ఏ పంటకు ఏ మందు ఎంత మోతాదులో వాడాలో ఆయన విపులంగా వివరించారు. అయితే ఈ శీతల గాలుల ప్రభావం వల్ల జిల్లాలో సాగు చేసుకుంటున్న ప్రధానమైన పంటలలో తీసుకుంటే సోయాబీన్ అడుగున మనకి శనగ పంట ప్రధానంగా ఉంటుంది. సో ఈ శనగ పచ్చ పురుగుని తట్టుకోవడానికి లేదా నివారించడానికి మనకి 2-3 రకాల మందులు ఉన్నాయి మార్కెట్లో. అందులో ముఖ్యంగా ఇమామెక్టిన్ బెంజైట్ అనే మందు ఎకరానికి 100 గ్రాముల దాకా వాడుకోవడము, లేదా కొరాజిన్ అనే మందు ఎకరానికి 60 మిల్లీలీటర్లు వాడుకోవడము, లేదా నోవాల్యూరాన్ అనే మందు ఎకరానికి 200 మిల్లీలీటర్లు వాడుకోవడము. దీనివల్ల ఈ ప్రధానమైన చీడపీడలను మనం అరికట్టవచ్చు. తర్వాత రోగాల విషయానికి వస్తే ముఖ్యంగా ముందస్తు జాగ్రత్తగా ఏదైనా ఒక సిస్టమిక్ ఫంగిసైడ్ని మార్కెట్లో మీకు బ్యావిస్టిన్ కావచ్చు, మ్యాంకోజెబ్ కావచ్చు, ఈ 2 మందుల కాంబినేషన్లో శాఫ్ అని, సిక్సర్ అని మనకు దొరుకుతూ ఉంది. దీనికన్నా ఇంకొంత ప్రభావితంగా, కొద్దిగా ఖర్చు ఎక్కువనా కూడా ఇంకా అత్యంత ప్రభావితంగా పనిచేసే మందుల విషయానికి వస్తే మార్కెట్లో నేటివ్ అనే మందు ఉంది, లేదా టిల్ట్ అనే మందు ఉంది. సో ఈ 3-4 మందులలో ఏదేని కూడా సిఫారసు చేసిన మోతాదులో మనం వాడుకోగలిగితే ఈ శనగ పంటలో వచ్చే ముఖ్యమైన వ్యాధులను మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద గజగజ వణికిస్తున్న చలి బారు నుంచి బయటపడేందుకు సూర్యుడి రాక కోసం ఎదురు చూస్తున్నారు ఆదిలాబాద్ ప్రజలు.